ఓం అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే జయపతాకస్వామీతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత. ఓ సారీ, ఐ థింక్ ఐ సెడ్ రాంగ్లీ. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామీతి నామినే. నమాచార్యపదాయ నితాయ కృపపదాయనే గౌరకథా దామదాయ నగరగ్రామతారిణే. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామీతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాధి గౌరభక్త బృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ముఖం కరోతి వాచాలం పంగుం లంగాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓకే, ఈరోజు మనం భగవద్గీత పఠనం వచ్చేసి 1వ అధ్యాయం నుంచి 29 అను 30వ శ్లోకం. సెకండ్ ఉండండి, వెళ్ళిపోయింది ఎక్కడికి. రామ శ్రీరామ వేపదుశరీరే మే రోమా హర్షశ్చ జాయతే గాంధీవం శ్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే. ఇంకొకటి వచ్చేసి నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చమేవ మనః నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఫస్ట్ దీంట్లో వేపదుశరీరమే రోమహర్షస్య జాయతే గాంధీవం శంసతే హస్తాత్ త్వక్కచ్చైవ పరిదహ్యతే. అంటే నా దేహమంతయు కంపించుచున్నది, నాకు రోమాంచమగుచున్నది. గాంధీవ ధనస్సు నా చేత నుండి జారిపోచున్నది, నా చర్మం మండిపోచున్నది. సో మనం కూడా ఈ రెండు యొక్క విపరీత ధోరణులు పరిచయం అయి ఉంటాయి ఏదో ఒక క్షణంలో, ఎప్పుడో ఒకసారి. ఒకటి భయంతో, ఇంకొకటి ఆనందంతో. అయితే ఈ దేహ కంపనంలో రెండు విధములు, అట్లే రోమాంచిత మగుట కూడా రెండు విధములు. ఇక్కడ అధికమైన ఆధ్యాత్మిక పారవశ్యం కలిగినప్పుడు కానీ, భౌతిక పరిస్థితి నందు తీవ్రమైన భయం కలిగినప్పుడు కానీ అట్టి స్థితి సంభవించు. ఇక్కడ ప్రపదులు వారు పొరపాట్లో కూడా ఇచ్చారు. అయితే ఆధ్యాత్మిక అనుభూతి యందు భయం అనేది ఉండదు. ఈస్ మనకిక్కడ అర్జునుడికి ఇంకేం చెప్తున్నాడు? ఆధ్యాత్మిక అనుభూతి అంటే రోమాంచితాలు ఏమైనా వచ్చినప్పుడు భయం ఉండదు. కానీ ఇక్కడ అర్జునుడికి భయంతో కూడుకొని వచ్చింది. ఎందుకు? శరీరం ముందు గోచరించే లక్షణం ప్రాణ నష్టం జరుగుతున్నందున. ఈ భౌతిక భయమే కారణం. ప్రాణ నష్టం అంతే కదా! ఇప్పుడు హ్మ్.
అతని ఇతర లక్షణములను అనుసరించి కూడా విషయము వ్యక్తమగుచున్నది. అయితే సుప్రసిద్ధమైన గాంధీవ ధనస్సు చేతి నుండి జారిపోచుండుట చేత అతడు మిక్కిలి అసహనమునకు గురయ్యను. తనలోని హృదయము రగులుచుండుట చేత బయట చర్మం కూడా మండిపోచున్నట్లుగా అతనికి అనుభూతి కలుగుచుండెను. వీటన్నిటిని దేహాత్మ బుద్ధియే కారణం. దేహాత్మ బుద్ధి. యెస్. ఎప్పుడన్నా మీరు గూడా అంటే ఎవరి మీద కోపం లేకపోయినా గానీ ఎక్కువ కారం తింటే ఏమవుతుంది? శరీరం అంతా మండుతుంది. అది ఆ హీట్ మనకు అర్థమైపోతుంది. లేనప్పుడు ఎండలు బాగా ఎండాకాలం ఎండలో నడిచి, నడిచి ఉన్నామనుకోండి. నడిచేటప్పుడు ఎవరన్నా వచ్చేసి ఏమన్నా అంటే అంటారు అప్పుడు. "ఈ పుండు మీద కారం చల్లినట్టు నీ మాటలు కూడా గుచ్చుతున్నాయి. ఏంది నువ్వు టార్చర్ చూపిస్తున్నావు" అని జెప్పేసి. సో, అవంతా కూడా ఎందుకనంటే, మనం ఈ యొక్క భౌతిక దేహాన్ని అన్వయించుకొని, మన బుద్ధి నేను ఆత్మని కాదు. నేను ఈ దేహాన్ని అని చెప్పేసి మనకి ఆహ్, పరిపక్వతను ఇవ్వకుండా అహంకారంతో మనల్ని తప్పుదారి పట్టిస్తుంది. అటువంటి క్షణాల్లో మనకి ఈ భౌతికానికి సంబంధించినటువంటి లక్షణాలు కలుగుతాయి. ఇక్కడేం చెప్తున్నారు మరి? నా చ నచ శక్నోమ్యస్ వస్తాతుం భ్రమతీవ చ మే మనః నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. కేశి అను రాక్షసుని సంహరించిన ఓ కృష్ణ, నేనిప్పుడు ఏమాత్రం నిలబడలేకపోచున్నాను. నన్ను నేను మరచిపోచున్నాను. నా మనస్సు చలించుచున్నది. కేవలము విపరీతమగు విపరీతములనే నేను గాంచుచున్నాను. ఎందుకు? ఇక్కడ ముందు శ్లోకంలో ఏం చెప్తున్నా? అసహనం. అసహనం వలన అర్జునుడు యుద్ధరంగున నిలబడలేకపోచుండెను. అంతేకాకుండా ఈ మనోదుర్భరలతచే అతడు తనను తాను విస్మరించుచుండెను. భౌతిక విషయముల పట్ల అధికాసక్తి మానవునికి అట్టి భ్రాంతపూరితమైన జీవన స్థితి యందు ఉంచును. భయం ద్వితీయ బి నివేశిత స్యాత్. మనకు 11 అధ్యాయంలో దాని గురించి చెప్తున్నాడు. భయం వల్ల కలిగేటి లక్షణాలు. కావాలంటే నేను అది కూడా ఓపెన్ చేస్తాను మీకు ఒక ఐడియా కోసం. అయితే అనగా భౌతిక బంధ పరిస్థితుల చేత అధికముగా ప్రభావితులైన వారి యందు అట్టి భయము మరియు మానసిక అస్థిరత కలుగుచుండును. అర్జునుడు యుద్ధరంగంలో బాధాకరములైన విపరీత పరిస్థితులచే పరిస్థితులు అంటే ఆ పరిస్థితులను దర్శింపసాగాను. శత్రువులపై విజయము సాధించినను అతడు ఆనందము అనుభవింపచాలడు. ఇక్కడ నిమిత్తాని విపరీతాని అను పదములు ప్రాధాన్యత కలిగి ఉన్నవి. అయితే మానవుడు తన తలంపుల్లో నిరాశ అను పదములు ప్రాధాన్యతను కలిగి ఉన్నవి. ఎందుకు? మానవుడు నేనిక్కడ ఎందుకున్నాను అని తలుచుకున్నాను. సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా తన యందు తన హితమునందు ఆసక్తి కలిగి ఉండును. పరమాత్మ యందు ఎవరునూ ఆసక్తిని కలిగి ఉండరు. ఇక్కడ శ్రీకృష్ణుని సంకల్పముచే అర్జునుడు తన నిస్వార్థగతి విషయమున అజ్ఞానమును ప్రదర్శించుచున్నాడు. ప్రతి ఒక్కరి స్వార్థగతి విష్ణువు లేదా శ్రీకృష్ణుని యందే గలదు. బద్ధజీవుడు ఈ విషయమును విస్మరించుట చేతనే భౌతిక క్లేశములను అనుభవించును. యుద్ధరంగమునందు లభించడి విజయము తనకు దుఃఖ కారణమే కాగలదని అర్జునుడు భావించెను. ఇది చూడండి. అంతకుముందు అసలు యాక్చువల్‌గా 28వ శ్లోకంలో ఏం చెప్తున్నారు మనకి? ఏం చెప్తున్నాడు? ద్రష్టే ద్రష్ట్వేమం స్వజనం కృష్ణయుయుత్సం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి. అంటే అర్జునుడు చెప్తున్నాడు ఇక్కడ, ప్రియమైన కృష్ణ, యుద్ధోత్సాహముతో నా ఎదుట నిలిచి ఉన్న మిత్రులను బంధువులను గాంచి నా శరీరావయములు కంపించున్నవి, నోరు ఎండిపోచున్నది. చూడండి ఇక్కడ కూడా భయమే. ఎందుకు భయము? ఎందుకంటే ఈ యొక్క దేహాన్ని మనం
మనం నాది, నేను ఆత్మ కాదు అని ఆ యొక్క దేహ భావన పూరితమైన అంటే దేహం మీద విపరీతమైన ఏముంది ఆకర్షణ. మనకి అర్జునుడు ఇక్కడ పిరికివాడు కాదు. ఆయన సమర్థుడైన యోధుడు. కానీ ఈ దేహాత్మ బుద్ధి, శరీరమే ఆత్మ అనే భావన ఎంత బలమైనదంటే అర్జునుడే స్వయంగా అంగీకరిస్తున్నాడు. దృష్ట్వాతు స్వంజనం కృష్ణ. అంతే కదా! ప్రియమైన కృష్ణ, నేను నా స్వంత మనుషులను చంపుకోవాల్సి వస్తుంది. ఏమిటి ఈ సంఘర్షణ నాకు? ఏమిటి స్వంత మనుషులు అంటే? స్వంత మనుషులు అంటే కేవలం ఈ శారీరక సంబంధం మాత్రమే. మరియు ఇతరులు ఎందుకు స్వంత మనుషులు కారు? నిజానికి ప్రతి ఒక్కరూ సొంత మనుషులే. ఎందుకంటే అందరూ కృష్ణుని బిడ్డలే. సో, అందరూ కృష్ణుని బిడ్డలే గదా! మీరన్నారు మరి బయట ఊరు బయట ఇప్పుడు వాళ్ళీళ్ళు ఉంటుంటారు. కొద్దిగా అంటే ఆ మురికి వాడలు అంత తీసుకొచ్చేసి ఇంట్లో ఉంచుకోవచ్చు కదా! లేదంటే హ్మ్. ఇప్పుడు కుక్క ఏమనదు, పిల్లి ఏమనదు. అదే విధంగా టైగర్‌ని గూడా అంటే పులిని తీసుకొచ్చి వ్యాఘ్రం, వ్యాఘ్రం అంటే పిల్లి. అంతే గదా! దాన్ని ఇప్పుడు టైగర్‌ని గూడా తీసుకొచ్చేసి ఉంచుకోవచ్చు కదా ఇంట్లో. అయితే మనకి తెలుసు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి దానికి. ఎందుకు టైగర్‌ని తీసుకొచ్చేస్తే అది మనల్ని తింటది అని. మరి ఆ బుద్ధి కలిగినప్పుడు మనకెందుకు ఈ బుద్ధి కలగట్లేదు? ఈ దేహం మనది కాదు. మనం ఆత్మ. మనమందరం గూడా కృష్ణుని దగ్గర నుంచే వచ్చాము. ఇక్కడ ఎందుకు మనందరం గూడా కృష్ణుని దగ్గర నుంచి వచ్చాము అనే భావన ఎందుకు కలగదు? ఒకే ఇంట్లో పుట్టిన పిల్లలు కూడా కొట్టుకుంటూ ఉంటారు ఆస్తుల కోసం. అప్పుడెందుకు కలగదు? అయ్యో! నా సొంత తమ్ముడు లేదా నా సొంత అన్నయ్య ఎందుకు మనం ఆస్తుల గురించే ఉంది. నేనేమన్నా తీసుకొని వచ్చానా వచ్చేటప్పుడు? అని జెప్పేసి. అయితే మనం ఎప్పుడైతే అన్నీ ఈ యొక్క ఆస్తులు అంటే మన మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం. మనం మనల్ని ఎక్స్‌పాండ్ చేసుకుంటాము. మరి దేహాన్ని గురించి, భార్య, పిల్లలు, తర్వాతకి ఆస్తులు, సంపద వాటన్నిటిని. దాని ద్వారా ఏమవుతుందంటే, మనం యాక్చువల్‌గా ఇదంతా గూడా ప్రాబ్లమ్ ఎక్కడొస్తుంది? ఎప్పుడైతే మనం తల్లి గర్భంలోనే అంటే వి ఒక విత్తనంలాగా ఉన్నప్పుడే ఎప్పుడైతే అదే తల్లిదండ్రులు ఒక కృష్ణ భావనామృతమైన ఈ అభిప్రాయంతో ఆ యొక్క ఆ సోల్‌ని వెల్కమ్ చేసి అంటే ఒక ప్రాపర్ సిస్టమాటిక్‌గా ఆహ్, హ్మ్, గర్భధారణ సంస్కారం చేసి, అదే విధంగా ఎప్పుడైతే ఆ తల్లి గర్భధారణ ధరిస్తుందో ఆ టైంలో మనం ఈ యొక్క భాగవతం కానీ, భగవద్గీత కానీ, చైతన్య చరితామృతం, శ్రీమద్ రామాయణము ఇవన్నీ పఠించటము మరియు హరే కృష్ణ మహామంత్రం జపించటము, ఇవి చేయటం ద్వారా ఏమవుతుందంటే, ఆ బిడ్డ ఏమవుతుంది? గర్భంలో ఉన్న బిడ్డ యొక్క కృష్ణ భావనామృతాన్ని చాలా ఖచ్చితంగా అనుభవించేటువంటి భావనని మనం కలిగిస్తాము. లేని పక్షంలో ఏమవుతుంది? మనము చదవము. మనం చదవకపోవటం ద్వారా మనం దైనందిన కార్యక్రమాల్లో, దినచర్యల్లో లీనమైపోవటం వల్ల ఏదైతే తల్లి అనుభవించేటువంటి సంఘర్షణ ఆ బిడ్డ కూడా అనుభవించేసి, ఆ బిడ్డ రేపటి రోజున జన్మ తీసుకున్నాక అంటే ఈ యొక్క భౌతిక జగత్తును అనుసరించి ఇంకా విపరీత చర్యలను పాటించేటువంటి యొక్క క్రియ అంటే సాధ్యమవుతుంది. అదే భక్తిలో ఉంటే ఏమవుతుంది? ఈ భౌతిక జగత్తులో జన్మ తీసుకున్నా కూడా ఆ యొక్క ఎందుకంటే ఆదిలోనే కృష్ణ భావనామృతం గురించి ఆహ్, తర్ఫీదునివ్వటం ద్వారా మనం మంచి ఒక కృష్ణ భక్తుడిని ఆహ్వానించటం ద్వారా గర్భధారణ సంస్కారం ద్వారా ఆ బిడ్డకేమవుతుందండి? చాలా
ఉన్నతమైన భావనలు అంటే బుద్ధి కానీ, కృష్ణుని యందు ప్రేమ కానీ కలిగి ఉండటం ద్వారా ఆ యొక్క బిడ్డ చాలా ఉన్నతమైన భక్తుడు మనకి ఆ ఇంట్లో ఆ యొక్క తల్లి గర్భంలో ప్రవేశించడం ద్వారా అంతా కూడా సవ్యంగా జరుగుతుంది. అప్పుడు మనం కావాల్సింది అదే. మనకి ప్రభుపాదుల వారు కూడా చెప్తారు. ఎప్పుడైతే తల్లిదండ్రులు అనేవారు ఉంటారో వారి యొక్క పిల్లలను కృష్ణ భావనామృతానికి తీసుకువెళ్ళే విధంగా వారికి తర్ఫీదునివ్వాలి. లేదు వారిని అంటే భగవద్ధామానికి తీసుకెళ్ళాలి. ఆ తీసుకెళ్ళలేనటువంటి పిల్లలు కనటం ద్వారా ఎటువంటి ఉపయోగం లేదు. తల్లిదండ్రులు కానీ, పిల్లలు కానీ. అదే విధంగా పిల్లలు కూడా తల్లిదండ్రులను అంటే తల్లిదండ్రులు హ్మ్, వారిని భగవద్ధామానికి చేర్చే విధంగా ఉండాలి. లేని పక్షంలో ఏమవుతుంది? పుత్రస్యానగా పుత్ర అంటే తెలుసు కదా! పుత్ర వాడు పుత్రుడు అంటే నీ పున్నమి నరకం నుంచి త్రయ అంటే మనల్ని ఈ యొక్క ఈ దేహం అనే భావం నుంచి తొలగించి వైకుంఠానికి తీసుకెళ్ళారు. లేని పక్షంలో అటువంటి పుత్రుడు ఏమవుతాడు? మూత్రం తెలుసు కదా! అటు ప్రభుపాద కూడా మనకు ఎన్నో సార్లు చెప్పారు. మీరందరూ వినే ఉంటారు. అయితే ఇటువంటివి శిక్షణ అనేది ఇవ్వాలి మనకి. ఎందుకంటే అందరూ కృష్ణుడి బిడ్డలే. ఒక వ్యక్తి కృష్ణ చైతన్యం ఉన్నప్పుడు అతడు అందరిని తన వారిగా చూడగలడు. కానీ కృష్ణ చైతన్యం లేనప్పుడు కేవలం శారీరక సంబంధం ఉన్న చోటే తన వారిని చూస్తాడు. ఇదే అసలైన లోపం. జనం మానవతావాదం, పరోపకారం, కమ్యూనిజం అన్ని రకరకాల సిద్ధాంతాలను ప్రచారం చేస్తారు. కానీ శారీరక సంబంధం అనే ప్రశ్న రాగానే వెంటనే అంతా ఏమవుతుంది? మారిపోతుంది. ఉదాహరణకు చూడండి కమ్యూనిస్టు దేశం రష్యాలో నాకు బాగా గుర్తనమాట. 1992లో మనం బాగా వారిని పాటించేది ఆ టైంలో హ్మ్. రష్యా విడిపోతుంది. నేనప్పుడు 10 సంవత్సరాలు. రష్యా అన్నీ ఒక చాలా పెద్దదనమాట. విడిపోతుంది ఆ టైంలో. ఓహ్! యుద్ధమైతుంది, యుద్ధమైతుంది. మన భారతదేశానికి గూడా యుద్ధం వస్తుంది. ఇరాక్, ఇరాన్‌లో యుద్ధాలొస్తున్నాయి. టీవీలో చూపిచ్చేది ఆ దూరదర్శన్‌లో. ఆ సిగ్నల్ సరిగ్గా ఉండేది పాడలేదు. ఆహ్, బ్లాక్ అండ్ వైట్ టీవీలు అప్పట్లో. హ్మ్. ఆ యుద్ధ మేఘాలు అంటే ఈ వార్‌షిప్స్ అన్నీ ఇగ ఆ యుద్ధాలు ఇయన్నీ ఆ మేఘాల్లో వస్తూ ఉంటాయి. దానికి తగ్గట్టు ఇది ఊగుతూ ఉండేది. గర్ర అనుకుంటా ఆహ్, ఆ చిన్నప్పుడు భయమేసేది ఇంట్లో వాళ్ళనేది. అయ్యో! ఆ దూరదర్శన్‌లో గూడా అనౌన్స్ చేసేది. ఏ క్షణమైనా యుద్ధం రావచ్చు. మీరందరూ ఇళ్లల్లో ఉండాలి. రా బయటకి వెళ్ళొద్దు రాత్రిపూట. ఎప్పుడైనా యుద్ధం వచ్చినప్పుడు ఎమ్మటే ఎళ్ళిపోవాలి. ఎక్కడన్నా దాక్కోవాలని జెప్పేసి. చూడండి ఎందుకు? ఇంత భయమెందుకు మనకి ఈ దేహం అంటే? అదే కృష్ణ భావనామృతంలో ఉంటే కూడా అందరూ ఈ యుద్ధము దీని గురించి భయపడాల్సిన అవసరం ఉండదు గదా! అయితే హ్మ్. ఇక్కడ ప్రశ్నేంది? తన సొంత మనుషులకు కొమ్ము కాస్తున్నాడనే కారణంతోనే పదం నుంచి తొలగించబడ్డారు. అందువల్లనే ఇదంతా గూడా. అదే అక్కడి లోపం. అయితే నేను అందరి వాడిని అని మనం అనుకోవచ్చు. కానీ లోపల మాత్రం తన వారిపైనే మక్కువ ఉంటుంది. దీనినే ఏమంటారు? పక్షపాతం. ఎందరో గొప్ప నాయకులు చూడండి సొంత మనుషుల్ని రాయబారులుగా పంపేవారు. వి ఇప్పుడు కొన్ని కొన్ని ఉన్నాయి చరిత్రలో చూసుకుంటే. అయితే సొంత మనుషులనే సమస్య ప్రతి చోట కనిపిస్తుంది. అర్జునుడు గొప్ప యోధుడు. యుద్ధం చేయాలనే పట్టుదలతో కూడిన సైనికులందరినీ కూడా యూత్సు ఆయన ఎదిరించగలడు. అవతలి పక్షం వారు కూడా యుద్ధ స్ఫూర్తితోనే అక్కడ చేరారు. ఎదుటి వారి యుద్ధ స్ఫూర్తితో లేకపోతే వారిని చంపడం చాలా సులభం. కానీ వారు యుద్ధానికి సిద్ధపడిన ఒక్క సెకను నన్ను. స్లో స్లో. వారు యుద్ధానికి సిద్ధపడిన అర్జునుడు వెనకాడుతున్నాడు. ఎందుకంటే వారు స్వంత మనుషులు కాబట్టి శరీరంతో ముడిపడి ఉన్న ఈ స్వజన పక్షపాతం అనేది ఆధ్యాత్మిక అవగాహనకు అతిపెద్ద అడ్డంకి. అయితే నేను ఈ శరీరానికి సంబంధించిన వారే నా సొంత మనుషులు, బంధువులు అనే ఈ జీవన దృక్పథం ఉన్నంత కాలం ఆధ్యాత్మిక చైతన్యంలో
ముందుకు సాగడం అసాధ్యం. అందుకే వైదిక సంస్కృతిని ఎలా రూపొందించాలి రూపొందించారంటే, ఈ అజ్ఞానపూరితమైన నా, వారు అనే భావనను వదిలేయాలి. నేను, నాది, మనది. దీనినే ఎప్పుడైతే వదిలేస్తామో దాన్ని వైరాగ్యం అంటారు. అంటే జ్ఞాన వైరాగ్యం. ఏదైనా గానీ ఒక వస్తువు మీద ఆహ్, అంటే విరక్తి కలిగి వచ్చే వైరాగ్యం కాదు. ఏదైనా వస్తువుని ఇది భగవంతుడిచ్చాడు. దీన్ని భగవంతుని సేవలో ఉపయోగించాలి. అంతేగాని నా యొక్క సొంత అవసరాలకు ఉపయోగించకూడదు అని అటువంటి కలిగే భావనే జ్ఞాన వైరాగ్యం అంటారు. మానవ జీవితంలో 2 విషయాలు అవసరం. జ్ఞానం మరియు వైరాగ్యం. నిస్సంగత్వం. కానీ ఇక్కడ బంధం పెరుగుతోంది. మొదటగా అది స్త్రీ పురుషుల ఆకర్షణతో మొదలవుతుంది. పుంసః శ్రియా భావం ఏతం. ప్రపంచమంతా లైంగిక జీవితం పైనే ఆధారపడి ఉంది. పురుషుడికి స్త్రీ పట్ల, స్త్రీకి పురుషుడి పట్ల ఆకర్షణ ఉంటుంది. ఇది ప్రకృతి సహజం. అయితే ఇది ప్రకృతి వేసిన సంకెళ్ళు కూడా. మనం అంటే వివాహం ద్వారా కలిసినప్పుడు ఆ సంఖ్యలు ఆకర్షణ మరింత పెరుగుతుంది. దీన్నే హృదయ గ్రంథి, హృదయంలో పడిన ముడి అంటారు. ఆమె నా భార్య, అతను నా భర్త అని ముడి. అయితే ప్రస్తుత కాలంలో ఆ ముడి చాలా సడిలిపోయింది. పూర్వం అది చాలా బలంగా ఉండేది. ఎందుకంటే స్త్రీ, పురుషులు ఇతరులతో కలిసేవారు కాదు. కానీ ఇప్పుడు అందరూ కలవడం వల్ల ఆ హృదయం గ్రంథి బలహీనపడింది. అందుకే భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవలు వచ్చినా కానీ విడాకులకు దారి తీస్తుంది. ఎందుకంటే ఆ ఐక్యత ఇప్పుడు అంత బలంగా లేదు. అది ఒక రకంగా మంచిదే. ఏదో రకంగా ఆ బంధం సడలుతోంది. కాబట్టి ఈ నా వారు అనే భావన శరీరమే సర్వస్వం అనుకునే భావన నుండి వస్తుంది. అది మనం ఎప్పుడు గ్రహిస్తామో అప్పుడు మన జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఇక్కడ అర్జునుడు భగవద్గీత ఉపదేశాన్ని స్వీకరించడానికి సిద్ధమవుతున్నాడు. ఎందుకంటే ఆధ్యాత్మిక బోధన అనేది ఆత్మను శరీరం నుండి వేరు చేయడం ద్వారా ప్రారంభమవుతుంది. ఈ శరీరం కంటే భిన్నమైన ఆత్మ ఒకటి ఉందని అర్థం చేసుకోనంత వరకు అక్కడ ఆధ్యాత్మిక విద్య అనేది ఉండదు. ఇదే ప్రాథమిక సూత్రం. ఆత్మ అంటే ఏమిటో మనకు తెలియనప్పుడు ఇక ఆధ్యాత్మిక విద్య ఎక్కడిది? మీరందరూ కూడా తెలుసుకోవాలది. ఆత్మ అంటే ఏమిటి? అర్జునుడి దేహాత్మ బుద్ధితో ప్రభావితమయ్యాడు. ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. దృష్ట్వా తు స్వజం కృష్ణాయుత్సం సముపస్థితం. గత వర్షంలో అదే చెప్తున్నాడు. కృష్ణ నా సొంత మనుషులు స్వజనం యుద్ధం చేయడానికి ఇక్కడ సిద్ధంగా ఉండటానికి చూసి నాకు ఏమవుతుంది? సీదంతి మమ గాత్రాని, నా శరీరమంతా వణికిపోతుంది. అయ్యో! ముఖం చ పరిశుష్యతే, నా నోరు ఎండిపోతుంది. అయితే మనకు కూడా ఇలాంటి అనుభవం ఉంటుంది. ఏదైనా ప్రమాదం ఎదురైనప్పుడు శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. అర్జునుడి పరిస్థితి ఎలా ఉందంటే, వేపదుష శరీరమే రోమహర్ష జాయతే గాండీవం శంసతే హస్తాత్వక్చైవ పరిదహ్యతే. అంటే ప్రమాద సమయాల్లో శరీరములు ఎలాంటి మార్పులు ఎలా వస్తాయో ఆధ్యాత్మిక ఆనందంలో కూడా అటువంటి లక్షణాలు కనిపిస్తాయి. వాటిని అష్టసాత్విక వికారాలు అంటారు. మనం మన శరీరంలో ఎన్నో నిగూఢ శక్తులు ఆహ్, ఉన్నాయి. మన మనస్సు, బుద్ధి వేరు వేరు మార్గాలు పనిచేసినప్పుడు అవి బయటపడతాయి. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయో గమనించాలి. ఇవన్నీ బుద్ధి మరియు మనస్సు నుండి పుడుతున్నాయి. లోపల ఆత్మ ఉంది. ఆ ఆత్మను బట్టి బుద్ధి, మనస్సు కలిసి ఈ శారీరక లక్షణాలను సృష్టిస్తున్నాయి సృష్టిస్తున్నాయి. కాబట్టి ఈ శరీరం లేదా ఇంద్రియాలే సర్వస్వం కాదు. ఆధునిక విద్య అంతా ఈ శరీరమే సర్వస్వం అని భావిస్తుంది. కానీ నిజమైన జ్ఞానం ఏమిటంటే కంటికి కనిపించేది ఈ శరీరం స్థూల రూపం. శరీరం కంటే ఇంద్రియాలు శక్తివంతమైనవి. ఇంద్రియాల కంటే మనస్సు గొప్పది. మనస్సు కంటే బుద్ధి ఉన్నతమైనది. బుద్ధి కంటే ఆత్మ అత్యున్నతమైనది. ఎట్లా? కంటికి కనిపించేది ఈ శరీరం. ఏంటిది ఇది? స్థూల శరీరం. శరీరం కంటే ఇంద్రియాలు శక్తివంతమైనవి. ఇంద్రియాల కంటే మనస్సు గొప్పది. మనస్సు కంటే బుద్ధి ఉన్నతమైనది. బుద్ధి కంటే ఆత్మ అత్యున్నతమైనది.
ఆత్మబుద్ధి ద్వారా, బుద్ధి మనస్సు ద్వారా, మనస్సు ఇంద్రియాల ద్వారా పనిచేస్తాయి. ఒకవేళ నా మనస్సు ఏదైనా ఒక విషయంపై లగ్నమైతే, నా ఇంద్రియాలు లేదా శారీరక లక్షణాలు ఆ మనస్సుకు అనుగుణంగానే పనిచేస్తాయి. అందుకే ఆధ్యాత్మిక పురోగతి సాధించాలంటే మనస్సు శిక్షణ ఇవ్వాలి. సవై మన కృష్ణ పదారవిందయో అంటే మనస్సును కృష్ణుడి పాదపద్మాలపై లగ్నం చేయాలి. యోగా అంటే ఇంద్రియ నిగ్రహం. మనస్సు చాలా చంచలమైనది. ఒక క్షణంలో దేనినైనా అంగీకరిస్తుంది. మరో క్షణమే తిరస్కరిస్తుంది. అందుకే మనస్సును శిక్షణ ఇస్తే ఇంద్రియాలు స్వయంచాలకంగా నియంత్రించబడతాయి. ఉదాహరణకు నేను కృష్ణుడికి నైవేద్యం పెట్టని ఏ పదార్థాన్ని తినను అని మనం మనస్సులో బలంగా నిర్ణయించుకుంటే ఆ నాలుక అదుపులోకి వస్తుంది. భక్తినోట్ ఠాకూర్ ఇలానే పాడారు. శరీర విజ్జాజాల్ జడేంద్రియ తాయికాల్ మన శరీరం ఈ అజ్ఞానం వలన హ్మ్, మనం కృష్ణుని మర్చిపోయాము. ఈ భౌతిక ప్రకృతిని ఏలాలి అనుకోవడం వల్లే మనకు భౌతిక శరీరం వచ్చింది. మన రకరకాల కోరికలను బట్టి మనకు రకరకాల శరీరాలు లభిస్తాయి. ఇక్కడ మనందరం కూర్చొని ఉన్నాం. కానీ ఒకరి రూపం మరొకరితో సరిపోదు. ముఖం, ఆకారం అన్నీ వేర్వేరుగా ఉంటాయి. ఎందుకంటే మన కోరికలు వేరు. మనలో ప్రతి ఒక్కరికి వేరు వేరు కోరికలు ఉన్నాయి. అందుకే మన ముఖ కవళికలు, శరీరం నిర్మాణం అన్నీ మన మనస్సుకు అనుగుణంగానే తయారవుతాయి. అదేవిధంగా మరణ సమయంలో కూడా మన మనస్సు యొక్క స్థితి మనల్ని మరొక కొత్త శరీరంలోకి మారుస్తుంది. మనస్సును, ఆత్మను మనస్సు ఏం చేస్తుంది? ఆత్మను మోసుకెళ్తుంది. ఇవన్నీ భగవద్గీతలోనే వివరించబడ్డాయి. యం యం యువాపి స్మరంలోకే త్యజంత్యతే కలేవరం. 8వ అధ్యాయంలో చదువుకున్నాం. గుర్తుంది గదా! కాబట్టి మన మీరు అందరం మన మనస్సును శిక్షణ ఇస్తే మనసుకు అదే కృష్ణ చైతన్యం. అంటే ఎల్లప్పుడూ కృష్ణుని స్మరించడం. ఏం చేయాలి? హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. అప్పుడు మరణ సమయంలో మనం కృష్ణుని స్మరించే అవకాశం ఉంటుంది. తద్వారా మన జీవితం సఫలమవుతుంది. అందుకే ఏం చెప్తాం? త్యక్తదేహం పునర్జన్మ నైతి మామేతి కౌంతేయా. ఈ శరీరాన్ని విడిచిన వెంటనే కృష్ణలోకానికి చేరుకుంటాం. ఇదే మనకు కావాల్సిన శిక్షణ. ఎక్స్‌క్యూజ్ మీ. అందుకే మనం 24 గంటలు కృష్ణుడి గురించి ఆలోచించాలి. చైతన్య మహాప్రభు కూడా కీర్తనీయ సదాహరి అని చెప్పారు. గుర్తుంది కదా! తృణాదపి సునిచేన తరోరివ సహిష్ణున మానిన మానదైన కీర్తనీయ సదాహరి. ఎందుకంటే మన లక్ష్యం ఏంటండి? ఒకవేళ మనం కృష్ణుడు ఉన్న చోటకి అంటే గోలోక బృందానికి వెళ్ళాలని చాలా నిక్కచ్చిగా ఉన్నామంటే మరణ సమయంలో కృష్ణుని స్మరించేలా మన మనస్సుకు అద్భుతమైన శిక్షణ అనేది ఇవ్వాలి. ఇచ్చినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. యం యం వాపి స్మరణం అనేది. అందుకే కులశేఖర అనే గొప్ప రాజు కృష్ణుని ఇలా ప్రార్థిస్తున్నారు. కృష్ణ త్వదీయ పద పంకజ. ముకుందమాల స్తోత్రంలో రాజు కులశేఖరుడు ప్రార్థన ప్రభుపాద వారు చెప్తారు ముకుందమాల స్తోత్రం అందరూ చదవాలని చెప్పేసి. మనకు తెలుసా? అది హ్మ్. బావుంటుంది ముకుందమాల స్తోత్రం. అద్వైవ విశుతు మే మానస రాజహంస ప్రాణ ప్రయాణ సమయే కఫవాత పిత్తై స్మరణం కుతస్తే. ఆయన ఇలా గూడా వేడుకుంటున్నాడు. కృష్ణా నేను ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను కాబట్టి దయచేసి నాకు ఇప్పుడే అద్వైవ అంటే మరణాన్ని ప్రసాదించు. ఎందుకంటే నా మనస్సు అనే రాజహంసని పాత పద్మాలనే కాడల్లోకి దూరి ఆనందాన్ని అనుభవించాలని ఉంది. రేపు మరణ సమయంలో కఫం, వాతం, పిత్తం వంటి శారీరక ఇబ్బందులు నన్ను చుట్టుముట్టినప్పుడు నేను నిన్ను స్మరించగలను లేదో నాకు తెలియదు. అందుకే ఇప్పుడే నీ స్మరణలో ఉండగా నన్ను నీ దగ్గరకు తీసుకో. చూడండి ఎందుకు మనకి ఇప్పుడు ఆరోగ్యం సహకరిస్తుంది. నేను స్మరిస్తున్నాను భగవంతుని. ఇప్పుడే మరణం నాకు సంభవించు అని చెప్పడం జరిగింది. సో అదే కృష్ణుని పాదాలను ఎప్పుడు తామర పువ్వులతో పోలుస్తారు ఎవరు అందరూ కూడా భక్తులు. తామర పువ్వుకు ఒక కాడ ఉంటుంది. హంసలు ఆ కాడల మధ్య చిక్కుకొని ఆడుకోవడం వల్ల ఎంతో ఆనందాన్ని పొందుతాయి. అవి నీటిలో మునిగి అలా ఆడుకోవడం వలన వాటికి ఇష్టమైన అది వాటికి ఇష్టం. వాటికి ఆనందం కలుగుతుంది. ఇక్కడ కులశేఖర మహారాజు కూడా అదే చెప్తారు. తన మనస్సును ఒక రాజహంసతో పోలుస్తూ ఆ క్రీడను గుర్తు చేసుకుంటున్నాడు.
రాజహంస తామర కాడల మధ్య ఎలాగైతే ఆనందాన్ని పొందుతుందో, అదేవిధంగా నీ పాద పద్మాలనే కాడల మధ్య నా మనస్సు ఇప్పుడే ఈ క్షణమే లగ్నం కావాలి, లేదంటే నాకు తెలియదు. ప్రాణ ప్రయాణ సమయే కఫవాత పిత్తై, మరణ సమయంలో శరీరంలోని శ్వాస జీర్ణక్రియ వంటి అన్ని ధర్మాలు అస్తవ్యస్తమైపోయి గొంతులో గరగర అనే శబ్దం వస్తున్నప్పుడు నేను నీ పాద పద్మాలను ఎలా స్మరించగలను? లేదంటే ఆ సమయంలో నేను నిన్ను స్మరించలేకపోవచ్చు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మనస్సు ఆరోగ్యకరమైన స్థితిలో ఉండాలి. సంజ్ఞ, ఎవరైతే పూర్తి స్పృహతో కృష్ణుని స్మరిస్తూ ప్రాణాలను విడుస్తారో వారే నిజంగా సఫలీకృతమైనట్టు. బెంగాల్లో సామెత కూడా ఉండేది. ఏంటిదంటే భజన కరసాధన కరా, అంటే మీరు ఎంత గొప్ప భక్తులైన కావచ్చు, కానీ మీ భక్తికి అసలైన పరీక్ష మరణ సమయంలోనే ఉంటుంది. భజనకర సాధనకర, భజనకర సాధనకర. అప్పుడు మీరు కృష్ణుని ఎలా స్మరిస్తారనేది ముఖ్యం. మరణ సమయంలో మనం కృష్ణుని మరచిపోయి ఒక చిలుకలా ప్రవర్తిస్తే లాభం లేదు. చిలుక కూడా అరే కృష్ణ, అరే కృష్ణ అని పలుకుతుంది. కానీ పిల్లి వచ్చి దాని మెడ పట్టుకోగానే అది క్యావ్ అని అరుస్తుంది తప్ప కృష్ణుని స్మరించదు. కాబట్టి కృత్రిమమైన సాధన మనకు సహాయపడదు. ఆ సమయంలో కఫం, వాతం వల్ల గొంతు పూడుకుపోయినప్పుడు భగవంతుని స్మరణ రాదు. చెప్ చెప్పలేకపోవచ్చు. మనం సాధన చేయటం ద్వారా ఏమవుతుంది, ఖచ్చితంగా ఆ నొప్పిని త్యజించి కూడా మనం కృష్ణ భావనామృతం చేయొచ్చు. పక్కాగా చేయొచ్చు కృష్ణ భావనామృతం. నేను చెప్తున్నాను. సాధ్యమవుతుందది. సో, అందుకే మనం నిజంగా భగవంతుని దగ్గర వెళ్ళాలని నిశ్చయించుకుంటే మొదటి నుండి కృష్ణ చైతన్యాన్ని అభ్యసించాలి. మరణానికి 2, 3 ఏళ్ల ముందు చూద్దాంలే అనుకుంటే అది అంత సులభం కాదు. ప్రహ్లాద్ మహారాజ్ అందుకే ఇలా సిఫారసు చేశారు. కౌమార ఆచరేత్ ప్రాజ్ఞో ధర్మాన్ భాగవతాన్ ఇహ. ఏం చెప్తున్నారు? దుర్లభం మానుషం జన్మ తదప్యధ్రువ మర్తథం. ప్రహ్లాదుడు 5 ఏళ్ల వయసులోనే తల్లి తల్లి వయసులో అంటే హ్మ్, తల్లి గర్భంలో ఉన్నప్పుడే కృష్ణ చైతన్యాన్ని పొందాడు. నారద మహారాజు తన తల్లికి ఉపదేశం చేస్తున్నప్పుడు గర్భంలో ఉన్న ప్రహ్లాదుడు దైవానుగ్రహంతో ఆ బోధనలన్నీ విన్నాడు. ఫలితంగా పుట్టినప్పటి నుండి ఆయన కృష్ణ చైతన్యంలో ఉండటం జరిగింది. 5 ఏళ్ల బాలుడైనప్పటికీ తన తోటి విద్యార్థులకు ఏం చేశాడు అంటే చెండా మరక ఇంకా వాళ్ళు తోటి విద్యార్థులు, రాక్షసులు, పుత్రులు ఉంటారు కదా! వారందరూ కృష్ణ చైతన్యం గురించి ప్రచారం చేశారు. రాజు కొడుకు కావడంతో బయట ప్రచారం చేసే అవకాశం లేక తరగతిలో ఉపాధ్యాయుడు లేని సమయంలో చూసి తన స్నేహితులకు బోధించేవాడు. ఇదే ప్రచార స్ఫూర్తి అంటే మనందరిలో కూడా ఈ ప్రచార స్ఫూర్తి ఉండాలి. మనకు అవకాశం దొరికిన వెంటనే ప్రచారం చేయాలి. ప్రచారం అంటే ఏమిటి? కృష్ణ చైతన్య. చైతన్య మహాప్రభు మనకి ఇలా సలహా ఇచ్చారు. యారే దేక తారే కహా కృష్ణ ఉపదేశ. అదే అసలైన ప్రచారం. మీరు ఎవరిని కలిసినా కేవలం కృష్ణుని ఉపదేశాల గురించి మాట్లాడండి. ఒకవేళ మీరు భగవద్గీత చదివి కృష్ణుడు ఉపదేశాలు ఏమిటో తెలుసుకున్నారంతగా ఎదిగి ఉంటే మీరు ఇతరులకు ప్రచారం చేయవచ్చు. ఒకవేళ మీకు ఏమి తెలియకపోయినా, ఏమీ చదవకపోయినా కూడా మనం ప్రచారం చేయవచ్చు. ఎలా అయ్యా? దయచేసి కృష్ణ భక్తుడు అవ్వండి. అది అని చెప్పండి. అంతే. ఇది కూడా ప్రచారమే. కృష్ణుడికి శరణాగతి పొందండి అని ఇంటింటికి వెళ్ళి చెప్పండి. ఇక్కడ ఒకళ్ళ గురించి చెప్పాలి. మన శ్రీధర్ ప్రభు ఉన్నారు కదా! వాళ్ళ యొక్క మదర్ భారతి మాతాజీ, భాగవతి మాతాజీ. అందరికీ ఇంటికింటికి ఎళ్లి చెప్తుంది. అందరికీ చెప్తుంది. మీరు కృష్ణ భక్తుడు అవ్వాలి. మీరు కృష్ణుడు హరికృష్ణ మహామంత్రం జపించాలి. భగవద్గీత చదవాలి. పార్క్‌లో ఉంటుంది. వెళ్ళేసి ఈ రోజుకి 24, 25 మాలలు చేస్తుంది. ఆమె 4 మాలలు గురుమాస్ కోసం ఎక్స్‌ట్రా. తన కోసం 20 మాలలు చేస్తుంది. ఆహ్, సో, అందరిని మీరు కృష్ణ భక్తుడవ్వాలి. ఇంకెందుకు? ఈ దేహం అసలు ఎంత బాగా చెప్తుందంటే, అస్సలు ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయదు టైము. నేను ఇంటికి వెళ్తే చూపిస్తుంది. కూర్చొని నోట్స్ రాసుకుంటుంది. సిస్టమ్‌లో. అంతా అస్సలు భలే సీరియస్. ఇది ఆ కృష్ణుడికి శరణాగతి పొందాలి అని ఇంటింటికి వెళ్లి చెప్తూ ఉంటుంది.
చేయకపోతే ఏమవుతుంది? కేవలం అలా అయ్యా! మీరు చాలా మంచివారు, మీరు తెలివైన వారని అస్సలు పట్టించుకోదు. అట్లా చెప్పదు. ఏదో మెప్పు కోసం. ఒ అందరిని హరే కృష్ణ మహామంత్రం జపిస్తుంది. అందుకే ప్రబోధానంద సరస్వతి గారు కూడా ఈ ప్రచార పద్ధతి నేర్పించారు. దంతే నిధాయ తృణకం పదయో నిపత్యకాకుశతం కృత్వా చహం బ్రవీమి. వైదిక సంస్కృతి ప్రకారం ఒక వ్యక్తి అత్యంత వినయంతో మరొకరిని సంప్రదించాలనుకున్నప్పుడు నోటిలో ఒ గట్టి పరకను తృణ ఉంచుకోవాలి. కాబట్టే ప్రచార పద్ధతి ఏమిటంటే నోటిలో గడ్డి పరకను ఉంచుకొని వారి పాదాలపై పడి వందలాది విధాలుగా ప్రాధేయపడుతూ ఇలా పొగుడుతూ చెప్పాలి. అయ్యా! మీరు ఎంత గొప్పవారో, మీ ఘనకీర్తి, మీ గతం, గణం, గుణం అన్నీ ఆహా! ఓహో! పొగడాలి మనం. మీకంటే గొప్పవారు ఎవరూ లేరు. మీరు చాలా తెలివైన వారు. మీరు ధనవంతులు, అందమైన వారు. ఆజానుబాహులు. ఇది సరిగ్గా అడుక్కునే వాళ్ళు ఆశీర్వదించినట్లే నువ్వు మహారాజు అవుతావు అని దీవిస్తే ఆ వ్యక్తి సంతోషాన్ని ఒక్క పైసా ఆయన ఇస్తాడు మనకి ఇవ్వడు. కాబట్టి పొగడ్త కూడా అవసరమే అప్పుడప్పుడు. అప్పుడు ఆ వ్యక్తి అడగవచ్చు, "నువ్వు ఇంత వినయంగా నన్ను ఎందుకు పొగుడుతున్నావు? నీ ఉద్దేశం ఏంటి నాయనా? ఏంటి చెట్టెక్కి ములక చెట్టెక్కిస్తున్నావు చెప్పు? మీరందరూ కూడా గొప్ప భక్తులే. ఎంత అసలకి పొద్దున 4 నుంచి సాయంత్రం 9:30 వరకు అసలకి అహర్నిశలు కష్టపడుతున్నారు. అసలు మీరు నాకు తెలిసి ఒక ప్రళయాన్ని సృష్టిస్తారిక్కడ. చైతన్య మహాప్రభు చెప్పినట్లు 10,000 సంవత్సరాలు ఒక స్వర్ణయుగం ఉంటుందని జెప్పేసి, ఆ స్వర్ణయుగాన్ని గ్యారంటీగా సృష్టిస్తారు మీరు అందరూ గూడా. హే సాధవా! ఓ గొప్ప సాధువులారా! మీరందరూ గూడా ఎంత గొప్ప సాధువులు. ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నారు. నాకు తెలుసు. కానీ దయచేసి వాటన్నిటిని బయటకు నెట్టేయండి. సకలం ఏవ విహాయ దురాత్. మీరు నేర్చుకున్న పరికరాని విషయాలు, మూర్ఖపు ఆలోచనలు అన్నిటిని తరిమివేయండి. ఇక్కడ ఏందంటే, కేవలం కృష్ణ చైతన్య మహాప్రభు అంటే మహాప్రభు పాదపద్మాలపై అనురాగాన్ని పెంచుకోవాలి మనం. అదే ప్రచారం. కాబట్టి మనం ఏం జేయాలి? అర్జునుడు ఒక ఆచరణాత్మక ప్రచారుడిగా అర్జునుడిలాగా ఆయన ఏ విధంగా అయితే ప్రచారకుడిగా మారారో, ప్రచారం అంటే ఏమిటండి? కృష్ణుడి కోసం సమస్తాన్ని త్యాగం చేయటం. అర్జునుడు దీనికి గొప్ప ఉదాహరణగా నిలుస్తాడు. మనకదే గదా! 10వ అధ్యాయంలో ఏం జెప్తున్నారు? సర్వం ఏతద్రుతం మన్యే యద్వదసి కేశవః. సో, ఇప్పుడు నేనేం జెప్తున్నానంటే మీకు ఎక్కువ ఎక్కువ ఆస్తులుంటే అవన్నీ మందిరాలకిచ్చేయండి. మనం ఇంకెక్కువ ప్రచారానికి ఉపయోగిద్దాం. మేము గూడా కొత్త మందిరం గడుతున్నాం. మందిరానికిచ్చేయండి మీరు. టైం వచ్చేసింది కాబట్టి అడుగుతున్నాను. ఏ వ్యాఖ్యానాలు లేకుండా ఇదిలా ఉంటే బాగుండు, అది నాకు నచ్చలేదు అని అనకుండా పూర్తిగా స్వీకరిస్తారు. అదే. కానీ మూర్ఖులు భగవద్గీతను అర్ధకొక్కటి న్యాయం ఆధారంగా చదువుతారు. తర్కశాస్త్రంలో ఒక న్యాయం ఉందండి. అర్ధ కుక్కుటి న్యాయం అంటే, కుక్కుటి అంటే కోడి. ఒక కోడి ప్రతిరోజు ఒక గుడ్డు పెడుతుంది. ఆ కోడి యజమాని ఇలా ఆలోచిస్తాడు. ఈ కోడి ప్రతిరోజు గుడ్డిస్తుంది. అది చాలా మంచిది. కానీ దీని నోరు తిండి తింటూ ఖర్చు పెడుతుంది. కాబట్టి నేను దీని నోటిని కోసేసి కేవలం గుడ్లను మాత్రమే తీసుకుంటాను. ఈ ఈ కాలం మూర్ఖులానే ఉన్నారు. లేదంటే ముక్కు కట్టేసి. భగవద్గీతను అలానే చదువుతారు. ఇది తీసుకో, అది వద్దు, ఇది కోసేయి, ఇది ఉంచుకో. కానీ ఆ మూర్ఖుడికి తెలియని విషయం ఏంటంటే, తల కోసేస్తే గుడ్లెక్కడి నుండొస్తాయండి? నా ఇష్టానుసారంగా గీతలో ఒక భాగాన్ని తీసుకొని ఇంకో భాగాన్ని వదిలేస్తే అది భగవద్గీత పఠనం అనిపించుకోదు. అది మరేదో అవుతుంది తప్ప ఆధ్యాత్మిక జ్ఞానం అవ్వదు. అందుకే అర్జునుడు భగవద్గీతను ఎలా స్వీకరించాడో మనం ఆయన్ని చూసి నేర్చుకోవాలి. ఆయన అన్నాడు సర్వం ఏతత్ ఋతం మన్యే. పదవ అధ్యాయానికి అదే చెప్తారు కదా! కృష్ణ నీవు దేవాది దేవుడువు. నీవు ఇప్పుడు చెబుతున్నవి ఇంతకుముందు చెప్పినవి అన్నింటికి నేను ఉన్నదున్నట్లుగా యథాతథంగా అంగీకరిస్తున్నాను. భగవద్గీతను అధ్యయనం చేయడం అంటే ఇదే. అయితే ఈ మార్గంలో అడ్డంకి ఏమిటంటే, ఈ స్వజనం, నావారు అనే భావన ఇప్పుడు అర్జునుడు తను తాను ఒక మూర్ఖుల్లా ప్రదర్శించుకుంటున్నాడు. నిజానికి ఆయన అజ్ఞాని కాదు. అది. అయితే స్వజనం అని పిలుస్తున్నాం. కానీ శాస్త్రంలో స్వజనాఖ్య దస్యు అని పిలుస్తారు. అంటే చట్టాల రూపంలో ఉన్న దొంగలు అని అర్థం. ఉదాహరణకు మీ జేబులో ఒక $100 ఉన్నాయనుకోండి. ఎవరైనా జేబు దొంగ వాటిని దొంగిలిస్తే
మీరు అతన్ని పట్టుకొని వెంటనే పోలీసులకు అప్పగిస్తారు. డాలర్లు గానీ, పౌండ్లు గానీ, లేదా రూపాయలు గానీ, రూ. 100 పెద్ద పోతే పోనీలే పాడుపడ్డోడు ఆహ్, స రూ. 100తోను భవంతులు కడతాడా అని చెప్పేసి వదిలేసుకుంటాం. ఒక్కోసారి రూ. 100 కన్నా ఎక్కువ గూడా అవ్వచ్చు. సో, ఎందుకంటే ఒక్కోసారి మన కర్మ కూడా అది. ఇప్పుడు మనకి ఎంతవరకు రాసిపెట్టిందో అంతవరకే సాధ్యమవుతుంది. ఇంకోసారి ఏమవుతుంది, హ్మ్, మనం ఏదైనా పోగొట్టుకున్నాం అనుకో దామంలో గానీ, మనకి చాలా విలువైంది, ఎప్పుడు మనతో పాటు ఉండేది, ఆ బంగారం గానీ ఏదన్నా ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4,00,000, 5,00,000 చేసో, 10,00,000 చేసేదో ఏదైనా పోగొట్టుకున్నాం అనుకో, భగవంతుడు మనకి మంచి చేయటం కోసం కూడా ఆ యొక్క బుద్ధిని వేరే వారికి కలిగించవచ్చేమో. అర్థమైంది గదా! రోజంతా కష్టపడి సంపాదించి ఇంటికి రాగానే మన భార్య డబ్బులన్నీ తీసుకుంటే మీరు నవ్వుతూ ఓహో! నా డబ్బులన్నీ తీసుకున్నావా అని మురిసిపోతారు. అక్కడ కూడా జరిగింది దొంగతనమే కానీ స్వజనుల రూపంలో ఉన్న దొంగలు కాబట్టి మన అది ఆనందాన్నిస్తుంది. నా భార్య తీసుకుందిలే, నా కొడుకు తీసుకున్నాడులే పర్వాలేదని సరిపెట్టుకుంటారు. అదే వేరే వాడు తీసుకుంటే అరే! దొంగ, దొంగ, దొంగ అయ్యో! ఇది దొబ్బేసాడు, అది దొబ్బేసాడని. అదే వేరే వాడు తీసుకుంటే వెంటనే పోలీసులు పడివేస్తాం. ఇక్కడ అక్కడ జరుగుతుంది అది ఎంత. అదే అందుకోసం ఏం చేయాలి మనం? విపరీతాని నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ అంటే కేవలం వ్యతిరేకం అని అర్థం కాదు. న్ ఇక్కడ ఏం చెప్తున్నాడు అర్జును? నిన్ను నా రాజ్యాన్ని తిరిగి పొందడానికి ఇక్కడ యుద్ధం చేయడానికి వచ్చాను. కానీ నేను యుద్ధానికి రావడానికి గల కారణం అదే. కానీ నిజానికి నేను చూస్తున్నది దానికి పూర్తిగా యుద్ధం అంటే విరుద్ధంగా ఉంది. నా యుద్ధం నిష్ప్రయోజనం కాబోతుంది. నేను ఏదో ఒక ఉదాహరణం ఉపయోగకరమైన ప్రయోజనం కోసం పోరాడానికి ఇక్కడికి వచ్చాను. నేను కానీ ఇప్పుడు విపరీతాన్ని అంటే వ్యతిరేకంగా కనిపిస్తుంది. ఇది వృధా అని ఎందుకు? నిష్ప్రయోజనం. ఎందుకంటే ఒక వ్యక్తి ధనవంతుడు లేదా ఐశ్వర్యవంతుడు కావాలని ప్రయత్నిస్తాడు. ఇది భౌతిక స్వభావం. కేవలం తన బంధువులకు, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు చూపించుకోవడానికే నేను ఎంత ధనవంతుడినో, ఐశ్వర్యవంతుడినో చూడండి అని చాటుకోవడమే ఇందులో మనస్తత్వం. ఒక మనిషి పగలు రాత్రి కష్టపడి ధనవంతుడు కావాలనుకోవడానికి ముఖ్య ఉద్దేశం నా ప్రియమైన మిత్రులారా, నా బంధువులారా, నా పుత్రులారా, నా భార్య నేను ఇప్పుడు ఎంత ధనికువాడినో చూడండి. భార్యను సంతోషపెడతారు కదా! ధనికులు బాగా డబ్బొస్తుంది. ఏ విధంగా భార్యకి అన్నీ ఇచ్చేసి, పుత్రులకు అన్నీ ఇచ్చేసి సో, ఇదేంది ప్రదర్శించుకోవటమే. ఇదొక ఏకైక ఉద్దేశ్యం. కానీ ఎవరు కృష్ణుడి సేవ కోసం కష్టపడటం లేదు. ఇదే మాయ. కృష్ణ చైతన్యం అంటే అదే. కృష్ణాన్ని అంటే కష్టాన్ని మనం కృష్ణుడి కోసం పడటం. ఉదాహరణకు మన శ్రీమతి తీసుకోండి. ఆమె కుటుంబం కోసం పనిచేసేవారు. కానీ ఇప్పుడు కృష్ణుడి కోసం పనిచేయడానికి వచ్చారు. ఇదే మీరందరూ గూడా. ఇప్పుడు ఇదే ముక్తి. మన పని చేసే సామర్థ్యం ఆపివేయమని దీని అర్థం. కేవలం మన స్థానాన్ని మార్చుకోవాలి. కుటుంబ జీవితంలో మనం బంధువుల కోసం చేసే పని నిష్ప్రయోజనం. కానీ అదే శ్రమను కృష్ణుడి సేవలో ఉపయోగించినప్పుడు దానిలోని ప్రతి అంగుళం సార్థకమవుతుంది. ఇప్పుడు గోవిందదాస్ కూడా ఒక పద్యం రాశారు. ఏం చేస్తారు? సీతాతప భూ భాత భరి శనయేదిన జామినే జాగిరే బిఫలే సేవిను కృపణ దురజన చేపల సుఖలభలాగిరే ఏమంటారంటే నేను ఎండను, వానను, చలిని లెక్క చేయకుండా కష్టపడ్డాను. నిజానికి ప్రజలు అంత కష్టపడతారు. ఆఫీస్‌కెళ్ళాలి. మంచు కురుస్తున్నా సరే ఆపలేరు వెళ్ళాల్సిందే. లేదా మండుటెండ ఉన్నా వెళ్ళాలి. అదే అయినా వారు పనికి వెళ్ళాల్సిందే. కాబట్టి ఒకచోట విపరీతమైన చలి, మరొక చోట విపరీతమైన ఎండ. ఇది ప్రకృతి నియమం. మనం అనుభవించాల్సిందే. మనం చలి దేశంలో ఉన్నప్పుడు మన భారతదేశం చాలా వెచ్చగా, మంచిగా ఉంటుంది. చాలా సంతోషంగా ఉన్నాం మనం. కానీ భారతదేశంలో ఉన్నవారు ఇప్పుడు చూడండి ఇంగ్లాండ్‌లో ఉంటే ఏమవుతుంది? వాడు సంతోషంగా ఉన్న అయ్యో! నాకు చాలా బాగుంది. వాడు ఇండియాకొస్తే అయ్యా! వేడి వేడి అని. ఇదే భ్రమ. బ్రహ్మలోకం నుండి పాతాళలోకం వరకు ఈ ముల్లోకాల్లో ఎక్కడ సుఖం లేదని ఎవరు అనుకోరు. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినో అర్జున ఎక్కడా నిజమైన సుఖం లేదు. ఒకవేళ మీరు బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుల లక్షల సంవత్సరాలు జీవించే అవకాశం పొందినా మీ జీవన ప్రమాణం
వేల రెట్లు మెరుగ్గా ఉన్నా అది నిజమైన ఆనందం కాదు. ఏం చేయాలి? విపరీతమైనది, వ్యతిరేకమైనది, మాయ, భ్రమ, ముక్తి, నిష్ప్రయోజనం, వృధా. అర్థం చేసుకోవాలి. ఏం అర్థం? జన్మ మృత్యు జర వ్యాధి దుఃఖ దోషాను దోషం అంతే. మద్ ధామగత్వా పునర్జన్మన విద్యతే. కాబట్టి మన లక్ష్యం ఏమిటి? తిరిగి ఇంటికి అంటే భగవద్ధామానికి ఎలా వెళ్ళాలి అనేది ఉండాలి. కాబట్టి నిమిత్తాని విపరీతాన్ని మనం భౌతిక స్పృహలో ఉన్నప్పుడు నా సంతోషం, నా కుటుంబం, నా సమాజం, నా దేశం, నా వర్గం, నా ఇల్లు, నా పిల్లం, నా పిల్లలు, నాది, నా బిజినెస్, నా కుటుంబం, ఇలా ఆలోచిస్తాం. వారు సంతోషాన్ని విస్తరించిన స్వార్థం అని భావిస్తాం. మొదట నా వ్యక్తిగత సంతోషం, ఉదాహరణకు ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వాడు ఎవరి సంతోషం గురించి ఆలోచించడు. తనకి ఏది దొరికినా తనే తినాలనుకుంటాడు. మనం పెరిగే కొద్దీ మన సంతోష పరిధిని కొంచెం మనమేమనుకుంటాం, "ఉమ్, అయ్యి కొద్దిగా పరిపక్వత వచ్చింది ఇప్పుడు. చిన్నప్పుడు అంతా నాకే కావాలి, ఇప్పుడు అందరికీ పంచిపెడుతున్నాడు. ఎంత తెలియగలవాడు, అబ్బా నావాడు అనుకుంటాం." కానీ ఆ పంచిపెట్టేది ఏది? భౌతికమైనది. అదే కృష్ణ భావనామృతాన్ని పంచిపెట్టాడు అనుకో, అప్పుడు ఆనందపడండి. అంతే కదా! అర్జునుడు కూడా ఒక సామాన్య మూర్ఖుల్లా ప్రవర్తిస్తున్నాడు అని మనం అనుకోవచ్చు. నిమిత్తాన్ని విపరీతాన్ని, నా సంతోషం ఎక్కడ ఉంది? ఆయన యాక్చువల్‌గా మన కోసం, నేను ఇక్కడికి యుద్ధం చేసి సంతోషం పొందడానికి వచ్చాను. కానీ నా సొంత బంధువుల్ని చంపుకోవాల్సి వస్తుందని ఒక భావన కలిగింది ఆయనకి. అప్పుడు నా సంతోషం ఎక్కడ ఉంటుంది? నేను ఈ స్థితిని లేదా రాజ్యాన్ని ఒక్కడికి అనుభవించగలనా? లేదు. బంధువులు, కుటుంబం, సోదరులు అందరూ ఉండాలి. నేను ఎలా రాజునయ్యానో చూడండి అని నేను గర్వంగా చెప్పుకోవాలనేటువంటి భావన కూడా ఉందక్కడ. మరి వారే చనిపోతుంటే నా ఐశ్వర్యాన్ని నేను ఎవరికి చూపించాలి? ఇదే ఆ మనస్తత్వం. నిమిత్తాన్ని చ విపరీతాన్ని పశ్యామి. అంతా విరుద్ధంగా ఉంది. ఇది భ్రమ. నిజానికి ఎక్కడా సంతోషం లేదు, మనం అర్థం చేసుకోవాలి. సో, అప్పుడు ఏం చేయాలి మనం? స్వచ్ఛంద శరణాగతి. భక్తి అనేది బలవంతంగా చేసేది కాదు. అది ప్రేమతో, ఇష్టంతో చేసేది. ఉత్సాహం మరియు నమ్మకం. భక్తి మార్గంలో విజయం సాధించడానికి ఉత్సాహం, ధైర్యం మరియు భగవంతునిపై నమ్మకం చాలా ముఖ్యం. భ్రమలు తొలగించుకోవాలి. అర్జున్‌లా మనం కూడా భగవద్గీత జ్ఞానం ద్వారా మన జీవితంలోని అయోమయాన్ని తొలగించుకోవచ్చు. అయితే ఎప్పుడైతే మనం ఈ ఈ యొక్క ధోరణిని అర్థం చేసుకున్నామో, మన జీవితం సార్థకతమవుతుంది. ఏం చేయాలి మనం? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే రామ హరే. హరే రామ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. దండా ఏమన్నా సందేహాలు ఉన్నాయా? ప్రభుత్వ నిన్న ఫంక్షన్ ఫంక్షన్కి వెళ్తే ఉమ్, నువ్వేదో కాలంలో అంటే నామం చూసి హరే కృష్ణ కృష్ణ అన్నారు అందరూ. ఉమ్, ఆ, ఎందుకు ఇస్కాన్లో జాయిన్ అయ్యావు, నీకేం కష్టాలు ఉన్నాయి అన్నారు. ఉమ్. కష్టాలు లే- కాని కాదు, హ్యాపీగా ఉండాలంటే కృష్ణుని పూజ చేయాలని చెప్పాను. చెప్తే నువ్వు అంతకుముందు కూడా హ్యాపీగానే ఉండేదానే కదా, ఇప్పుడు లేని ఆనందం ఏమొచ్చింది నీ జీవితంలో అని అడిగారు. ఉమ్. మనం మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఆనందిస్తారు అని ఇది ఏదో చెప్పే ప్రభుజీ, నాకు ఏం చెప్పాలో అర్థం అవ్వలేదు. ఏం చేయాలంటే మీరు అట్లా అడిగినప్పుడు, ఇప్పుడు నేను భౌతికంగా ఆనందంగా ఉన్నాను అని నాకు అనిపిస్తుంది. కానీ ఆధ్యాత్మికంగా అంటే నాకు ఒక ఆత్మ అనేది ఉంది. అది సంతోషంగా ఉన్నదో లేదో నాకు తెలియదు. అందుకోసం భగవద్గీతలో ఏం చెప్తారని చెప్పేసి భగవద్గీత గురించి మీరు చెప్పాలి. ఇప్పుడు మన ఆత్మ సంతోషంగా ఉండాలంటే భగవద్నామ స్మరణ చేయటం ద్వారా ఆత్మ సంతోషంగా ఉంటుంది. నేను దేహంగా భావిస్తున్నాను. అందుకోసం నేను సంతోషంగా, అందరూ మనం ఏమనుకుంటాం? ఆరోగ్యం బాగుంది, డబ్బులు ఉన్నాయి, అన్నీ బాగుంటే సంతోషం అనుకుంటున్నాం. కానీ ఇదేంటిది? ఇది ఇది సంతోషం కాదు. నిజమైన సంతోషం ఏంటి? కృష్ణుని ఆ, యొక్క శరణాగతి. ఉమ్, అది అని చెప్పండి. నెక్స్ట్ టైమ్ అంతకన్నా ఎక్కువ చెప్పొద్దు. అప్పుడు ఇంకేదన్నా ప్రశ్న అడిగినప్పుడు ఇంక కూర్చోబెట్టేసి, ఈరోజు మీకు చెప్పింది ఏం అర్థమైందో దాని గురించి చెప్పండి. ఇది ఉమ్, భగవద్గీత చాలా బేసిక్ కాన్సెప్ట్స్. అవి అర్థం చేసుకుంటే మనం
ఒక్క నిమిషం ఆఫ్ ది రికార్డ్ నేను ఒకటి